మీరందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని బాబాగారి తరపున కోరుకుంటున్నానండి. ఇక ఈరోజుటి వీడియోలో బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి ఈ అదృష్టం నీ నుదుటి మీద రాశాను, నీ జీవిత గమ్యం తెలుసుకో అని బాబాగారు అయితే మనకు ఒక సలహా ఇస్తున్నారండి. ఒక తండ్రి బిడ్డ కోసం ఇచ్చే సలహా ఎలాంటిదైనా సరే అది స్వార్థం లేని సలహానే అవుతుంది. నిజమే కదండి. మన తల్లిదండ్రులు ఉన్నారు. మన తల్లిదండ్రులు ఎప్పుడైనా సరే మనకు ఏది చెప్పినా సరే మన కోసమే చెప్తారు. అలాంటి తండ్రి స్థానంలో ఉండి మనకు బాబాగారు ఎప్పుడు ఎలాంటి అన్యాయం జరగకుండా కాపాడుతూ మనం వెళ్ళే దారి పూలదారి అవ్వాలని ఆశపడే ఒక తండ్రి ఎప్పుడూ కూడా మనకు మంచి సలహాలే ఇస్తున్నారండి. ఎప్పుడూ కూడా మనల్ని కంటికి రెప్పలాగే కాపాడుకుంటూ వస్తున్నారు బాబా. అయితే ఒక్కొక్కరు కామెంటు చూస్తూ ఉంటే నాకు ఏమనిపిస్తుందంటే, ఎలా ఉంటాయంటే కామెంట్లు, బాబా నేను నిన్ను కొలుస్తున్నాను, నా కోరిక అది తీరాలి అనేసి కొంతమంది పెడతారు. అలాగే కొంతమంది బాబా బాబా అంటున్నారు, అసలు బాబానే లేరు అని అంటున్నారు. అయితే వీళ్ళిద్దరికీ చెప్పదలిచేది ఏంటంటే, బాబా బాబా అంటున్నారు బాబాయే లేరు అన్న వాళ్ళకి చెప్పదలిచేది ఏంటంటే, మీరు చూడకండి, మీరు వినకండి, మీరు వెళ్ళకండి. బాబాగారు ఎవరిని కూడా బలవంతంగా నా దేవాలయానికి రండి, నన్ను పూజించండి, నేను చెప్పిన మంచి మాటలు వినండి, మంచి దారిలో నడండి అని అంటలేరు. ఎవరికి అదృష్టం ఉంటే వాళ్ళే వస్తారు. పూర్వజన్మ సుకృతం వల్లే బాబాగారి భక్తులం అవ్వాలన్నా, బాబాగారి దేవాలయానికి వెళ్ళాలన్నా సరే మనం వెళ్ళగలుగుతాం. అంతేగాని మనం వెళ్ళిపోవాలనుకుంటే మనం వెళ్ళిపోలేము. ఆయన పిలిస్తే వెళ్ళగలుగుతాం. మనం క్రితం జన్మలో ఏదో కొద్దో గొప్పో చిన్న పుణ్యం చేసుకుంటే మనం ఆయన భక్తులం అవుతాము, ఆయన దేవాలయానికి వెళ్తాము. అంతేగాని మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళలేము. కాబట్టి ఇటువంటి కామెంట్లు పెట్టేవాళ్ళు పెట్టకండి, మీరు రాకండి, వెళ్ళకండి. బాబాగారు మిమ్మల్ని ఎప్పుడు తీసుకువెళ్దాం అనుకుంటారో అప్పుడే తీసుకువెళ్తారు. అంతవరకు మీకు ఆ మెట్టు అంటే బాబాగారి మొదటి మెట్టు తాకే అర్హత లేనట్టేనన్నమాట అలాంటి వాళ్ళకి. తర్వాత నేను నీ గుడికి వస్తున్నాను, నిన్ను ఆరాధిస్తున్నాను, నేను ఇది అడుగుతున్నాను కదా, ఇవ్వు, నేను వస్తున్నాను కదా అంటే ఎలా ఉందంటే, నేను ఇస్తున్నాను కాబట్టి నువ్వు ఇవ్వు, నేను ఇచ్చాను కదా నువ్వు ఇవ్వాలి నాకు తిరిగి అని అడిగేటట్టు ఉందన్నమాట. అది ఎలా ఉందంటే డిమాండ్ చేసినట్టుందన్నమాట. ఎప్పుడైనా సరే నీ తండ్రిని మనం డిమాండ్ చేయకూడదు, అడగాలి. తండ్రి నా కష్టం ఇది, నా బాధ ఇది, నాకు కావాల్సింది ఏంటో నీకు తెలుసు కదా తండ్రి అనేసి మనం అడగాలి. అడిగితేనే తండ్రి పెద్ద మనసు చేసుకుని ఇస్తాడు. ఎందుకంటే కనుక తండ్రి మనసు బాధ పెట్టినట్టు మనం అడిగితే మనకు తండ్రి ఎలాగిస్తాడు? మనల్ని కనిపెంచిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మనసు బాధ పెడితే మనం అడిగింది ఇస్తున్నారు, ఇవ్వట్లేదు కదా. అలాంటిది మనల్ని కాచి కాపాడే దైవం ఆయన. అలాంటి దైవాన్ని మనం డిమాండ్ చేసినట్టు మనం మాట్లాడితే ఆయన మనసు నొచ్చుకుంటుంది. ఎందుకంటే నా బిడ్డ ఉండి తల్లి నువ్వు ఇలాగ అడుగుతున్నావేంటి అనేసి మనం మాట్లాడినప్పుడు మన తల్లిదండ్రులు ఎలా బాధపడతారో అలాగే ఆ తండ్రి అయిన సాయినాథుడు కూడా బాధపడతాడు. కాబట్టి ఆయన్ని బాధ పెట్టి మన కోరికను నెరవేర్చుకోకూడదు. అది నేను చెప్పేదన్నమాట. ఎప్పుడైనా సరే డిమాండ్ చేసినట్టు ఉండకూడదు. అయితే కొంతమంది ఉంటారు, ఎప్పుడూ కూడా నీ ధ్యానమే, నీ ధ్యాసలోనే ఉన్నాను, నీ పూజలోనే ఉన్నాను తండ్రి, ఎందుకు నాకు ఈ కర్మ ఫలితం, నేను ఎందుకు ఇంత నరకాన్ని అనుభవిస్తున్నాను, నాకు ఎందుకు ఇంత కష్టం వచ్చిందనేసి కొంతమంది అనుకుంటూ ఉంటారు. కానీ మనం ఒక్క విషయం గుర్తుంచుకోవాలండి, మన కష్టానికి కారణమైన పరిష్కారం, మన సమస్యకు కారణమైన పరిష్కారం మన పక్కనే ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి మనం గమనించం. బాధ వల్ల అయితేనేమి, మనలో ఉన్న ఆవేదన వల్ల, అంటే మన మనసు అంతా చీకటితో నిండిపోతూ అలాంటి చీకటిలో ఉన్నప్పుడు మనకు పరిష్కారం మన పక్కనే ఉన్నా సరే మనకు కనిపించదు. అది కూడా మనం బాబాని అడగాలి, తండ్రి పరిష్కారం నా పక్కనే ఉంటుంది, ఎందుకంటే నీ బిడ్డను కదా నేను, నాకు పరిష్కారాన్ని చూపించే ఉంటావు. కానీ తండ్రి నాకు ఈ బాధలోను ఈ ఆవేదనలోను నాకు ఏమీ తెలియటం లేదు, నాకు ఏమీ అర్థం కావడం లేదు, నువ్వే అర్థమయ్యేటట్టు చెయ్యి తండ్రి అని మనం బాబాగారిని గట్టిగా అడగాలి. తండ్రి నువ్వు నాకు నా సమస్యకు పరిష్కారం నేను గుర్తించేటట్టు నాకు చెయ్యి తండ్రి, నేను సులభంగా బయటపడగలుగుతాను అనేసి మనం మనల్ని పుట్టించిన మన బాబాను మనం వేడుకోవాలి. ఎప్పుడైనా సరే పరిష్కారం అన్నది
తప్పకుండా ఉంటుంది. ఒక సమస్య ఉన్నది అంటే కనుక పరిష్కారం ఉంటుంది. ఒక కష్టము ఉన్నదంటే కనుక దాని వెనకతల సుఖము అనేది ఉంటుంది. అయితే దానికి తగ్గ ప్రయత్నం ఏది చెయ్యాలి అన్నది మన చుట్టూతానే తిరుగుతూ ఉంటుంది, కానీ అది మనం గుర్తించలేము. ఆ గుర్తించే శక్తిని కూడా మనం బాబాగారిని ఇమ్మని అడగాలి. ఒక్కసారి మనసు పెట్టి బాబాగారి మీద నమ్మకాన్ని పెట్టి తదేకంగా ధ్యానించి అప్పుడు ఆలోచించండి. మీ సమస్యకు తప్పకుండా మీ పక్కనే పరిష్కారం అనేది ఉంటుంది. మన సద్గురువు అయిన సాయినాథుణ్ణి మనం భక్తితో ధ్యానించి ఆయన్ను అడిగితే కనుక ఆయన చెప్పారు. ఏమని? నా భక్తులు అడిగినవన్నీ ఇస్తూనే ఉంటాను. నేను ఇవ్వదలిచింది వారు అడిగేంత వరకు అని బాబాగారు అయితే చెప్తున్నారండి. నిజమండి. ఎవరైతే బాబాగారిని నమ్మి ఆయన ధ్యానమందునే మునిగి ఉంటారో నిజంగా వారి పనులన్నీ ఆయనే దగ్గరుండి సూత్రధారి అయి నడిపిస్తారు. అంత గొప్ప తండ్రి ఆ బాబా. మరి అలాంటి తండ్రిని మనం ఆరాధిస్తున్నాము అంటే ఆయన చెప్పినట్టు ఆయన అడుగుజాడల్లోనే నడుద్దాం. మన జీవితాన్ని ఆయన పాదాల చెంత ఉంచుదాం. ఓం సాయిరాం.